దైవము కర్మఫలమును తొలగించగలదా? మనుషులు ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తారు, కొన్ని మంచి పనులు, మరికొన్ని తప్పులు. ప్రతి పనికి ఒక ఫలితము ఉంటుంది. మనం చేసే మంచి పనులకు మంచినే, చెడు పనులకు చెడినే ఫలితంగా ఎదురవుతుంది. దీనినే కర్మఫలము అంటారు. ఇది మన జీవితం నడిచే పెద్ద సత్యం. ఒక రైతు మంచి విత్తనాలు వేసినట్లయితే మంచి పంట వస్తుంది. అలాగే ఉద్యోగిలో ఒకరు నిజాయితీగా పని చేస్తే అతనికి తగిన జీతం లభిస్తుంది. ఇదే విధంగా మనం కూడా సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలు, దుష్కర్మలు చేస్తే కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. కర్మ ఫలితాలు తప్పవా? ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, అవశ్యమనం భోక్తవ్యం కర్మ శుభాశుభం, అంటే మనం చేసిన పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. అయితే కొన్ని మార్గాలు మాత్రం ఉన్నాయి, వాటివల్ల కర్మ ఫలితాలను తగ్గించుకోవచ్చు, మానవ జీవితాన్ని పవిత్రం చేసుకోవచ్చు. భగవంతుని కృప వల్ల మారుతుందా? భగవంతుడు మనలాగే ఆలోచించే వాడు కాడు. ఆయనకు ద్వేషం, ఈర్ష్య, కోపం వంటి మానవ స్వభావాలు ఉండవు. ఆయన దయామయుడు. మనం శ్రద్ధగా ఆయనను నమ్మితే, నిష్కల్మషంగా సేవ చేస్తే, మన దుష్కర్మ ఫలితాలను కూడా తగ్గించి, మానవ జీవితాన్ని ఆనందమయం చేయగలడు. అందుకే ఎన్నో వేలేళ్లుగా మన పూర్వీకులు దేవాలయాలు కట్టి, నామస్మరణ చేయడం, హరినామ సంకీర్తన చేయడం చేస్తూ వచ్చారు. నామస్మరణ శక్తి. ఈ కాళికాలంలో మనల్ని కాపాడగల గొప్ప సాధన నామస్మరణమే. భగవంతుని నామమును జపించడం వల్ల మన పాపాలు కరిగిపోతాయి, మన హృదయం శుభ్రమవుతుంది, మన చిత్తము శాంతించుతుంది. పురాణాల్లో చెప్పబడిన ఒక శ్లోకము ఈ విషయాన్ని చాలా అందంగా వివరిస్తుంది. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఇతి షోడశకం నామ్నాం కలికల్మష నాశనం. నాతః పరతరోపాయో సర్వవేదేషు దృశ్యతే. అర్థం: ఈ 16 పదాల నామమంతము కలియుగంలో మన పాపాలను పోగొట్టే అమోఘమైన మార్గం. వేదాలు చెప్పిన ప్రకారంగా నామస్మరణకన్నా గొప్ప ఉపాయము లేడు. ముగింపు భావన: కర్మఫలము తప్పదు, కానీ భగవంతుని సేవ ద్వారా మనం ఆ ఫలితాలను సానుకూలంగా మార్చుకోవచ్చు. ఆయనపై నమ్మకం, భక్తి, నిష్కామ సేవ ఇవే మన జీవితాన్ని శుద్ధిగా, శాంతియుతంగా మార్చగలవు. ఈ రోజు నుండే భగవంతుని నామస్మరణ ప్రారంభిద్దాం. మనం చేసే చిన్న సేవ కూడా ఆయనకు పెద్దదే. మన మనస్సులో నిస్వార్థ భక్తి ఉంటే, భగవంతుడు మన జీవన మార్గాన్ని వెలుగుతో నింపుతాడు.